దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఉదయకాలమున మరలా మనం ప్రభు దగ్గరికి రావడానికి ప్రభు ఎంతో కృప చూపారు. ఇది గొప్ప భాగ్యం కదా. ఇది మరి దేవుని సందులో కలుసుకోవడం మన ధన్యతగా భావించాలి. మరి యోహాను సువార్తలోనే కొన్ని విషయాలను, మనకు అర్థమైన విషయాలే, మనకు తెలిసిన విషయాలే అయినా ఆ విషయాల్లో నుండే నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఒక దినాన మరి సుకారు అనే ఊరికి బయలుదేరినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు బయలుదేరాడో ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు అన్నమాట. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె జీవితాన్ని బాగు చేయడానికి, ఆమె మార్పు పొందడానికి యేసుక్రీస్తుల వారు ఒక్క ఆత్మ విషయమై ఆయన బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తన శిష్యులను వెంటబెట్టుకొని బయలుదేరుతున్నప్పుడు మరి మధ్యాహ్నం, రమారమి మధ్యాహ్నం కాగానే ఆ సుకారు అనే ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యాకోబు బావిని, ఒక బావి దగ్గరికి రాగానే సమయమైంది. మరి యేసు ప్రభుల వారికి తెలుసు ఆ బావి దగ్గరికి ఆ స్త్రీ వస్తుంది, ఆమెతో మాట్లాడాలి అనేటువంటి ఆశ కలిగే ఆయన శిష్యులను తీసుకొని బయలుదేరారు. కానీ అది వారికి తెలియదు. వారు మధ్యాహ్నం కాగానే ప్రభువుని అన్నారు, అయ్యా మాకు ఆకలేస్తుంది అన్నప్పుడు కొంత ద్రవ్యం ఇచ్చి ఆ ఎదుట ఉన్న ఊరిలోనికి వెళ్ళి మీరు ఆహారాన్ని కొనుక్కోండి అని వారితో చెప్పాడు. ఆయన మాత్రం బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ వచ్చినప్పుడు మరి ఆమెతో యేసు ప్రభు ఆమెను మందలిచ్చారు. అమ్మా, నాకు దాహం అవుతుంది, కొన్ని నీళ్ళు ఇస్తావని అడిగాడు. ఒక్కటే మాట అడిగాడు. ఆ మాటకి ఆమె చెప్తా ఉంది, నువ్వు చూస్తే యూదుడులాగున్నావు, నీవు యూదుడవు, మేము సమరీయులము, మీకు మాకు సాంగత్యం లేదు, అయినను నీ దగ్గర తాడు లేదు, బకెట్ లేదు, ఈ బావి చాలా లోతైంది, ఈ నీళ్లు నీకెలా లభిస్తాయని చెప్పి ఆయనతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒక నిమిషము ఆమెను మాట్లాడిచ్చి ప్రభువు మరలా రెండో మాట అన్నాడు, అమ్మా నువ్వు చెప్పిన మాటలు నిజమే కావచ్చు, కానీ నా దగ్గర జీవజలాలు ఉన్నాయి. ఆ జీవజలాలు గనక నువ్వు త్రాగితే అసలు నీకు దాహమే కాదని చెప్పాడు. ఆ మాట ఆ స్త్రీకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ స్త్రీ బాటంగా పగలు తిరిగే స్థితి ఆమెకు లేదు, నలుగురిలో కలిసి మాట్లాడే స్థితి ఆమెకు లేదు. ఎందుకనగా ఆమె జీవితం దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఆమెను బట్టి అక్కడ అనేకమైన కుటుంబాల్లో కలహాలు, విమర్శలు, విభేదాలు చెలరేగుతూ వస్తున్నాయి. అందుకే ఎవరైనా బావి దగ్గరికి వస్తే, ఇప్పుడు మనకు చక్కగా ట్యాప్స్, మరి పంపులు, నల్లాలు అని అంటారు, కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద బావులు ఉండేది. నీళ్లు తోడుకోవడానికి వస్తే ఉదయకాలం వస్తారు, వస్తే సాయంకాలం వస్తారు. కానీ ఈ స్త్రీ ఉదయం రాలేదు, సాయంకాలం రాలేదు, కానీ ఎవరూ లేకుండా ఒంటరిగా రావడానికి ఇష్టపడింది మధ్యాహ్న కాలం. చూసారా ఒంటరి జీవితం. ప్రభువుకు తెలుసు గనుకనే ప్రభువు కూడా ఆ మధ్యాహ్న కాలం వచ్చాడు. అప్పుడు ఆమె ఆశపడ్డది, ఈ ఊర్లో నిజంగా నేను బయటికి రాకుండానట్లుగా, అసలు నాకు దాహం కాకుండానట్లుగా ఈయన నీళ్ళిస్తానంటున్నారు గనక ఆ జీవజలాలు నాకు ఇవ్వండి అని అడిగింది. నేను ఖచ్చితంగా ఇస్తా, నేను మాట అంటే తప్పను, కానీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని చెప్పాడు. చెప్పగానే ఆమె అన్నది, అయ్యా నాకు ఇంకా పెళ్ళే కాలేదని చెప్పింది. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నువ్వు చాలా సత్యమైన మాటలే పలుకుతున్నావు, నీకు పెళ్లి కాని మాట నిజమే, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు అని చెప్పాడు. ఆమె గుండె జారిపోయింది. ఎందుకనగా భర్త అంటే అధికారి, భర్త అంటే ఏలేవాడు. భర్త అనగా ప్రియులారా, నిజంగా తన జీవితాల్లో చాలా మంది వ్యాఖ్యానం ఏం చేస్తారంటే ఆమెకు 5 భర్తలతో సాంగత్యం ఉన్నట్టుగా చెప్తా ఉంటారు. నేను ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటంటే, నిజంగా ఇలాగనుకోవచ్చు మనం, నిజంగా ప్రభు దగ్గరికి రాకుండా 5-6 విషయాలు ఆమెను ఏలుతున్నాయని చెప్పొచ్చు.
భర్తే అని మనం ఖచ్చితంగా చెప్పక్కర్లేదు. కానీ దేవునికి ఆమెను దూరం చేసేది, దేవుని కంటే ఆమె ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విషయాలు 5-6 ఆమె జీవితంలో ఉన్నది. అప్పుడు నీవు సత్యమే చెప్పావు, కానీ నీకు 5గురు భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాడనగానే ఆమె కనులు తెరవబడ్డాయి. ఆమెకు తెలుసు మెస్సయ్య వస్తాడు, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే విషయాలు లోగడ ఆమె కెరక. అప్పుడు వెంటనే ఆమె గ్రహించింది, ఈయన నిజంగా మెషియే అని చెప్పి ఆ నీళ్ల కుండను అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అందరిని తీసుకొని వచ్చింది ప్రభు దగ్గరికి. ఇదిగో నా జీవితాన్ని బయటపెట్టిన ప్రభు, ఇదిగో నా పాప జీవితాన్ని ఖచ్చితంగా మరి నిరూపించి చెప్పినటువంటి ఈయన మెస్సియా చూడని ఆ ఊరు వారందరిని తీసుకొచ్చినప్పుడు వారందరూ ప్రభువుని చూసి వారేమన్నారో తెలుసా? ఇక నీ మాటని బట్టి కాదు, నిజంగా ఈయన లోకరక్షకుడని వారందరూ కూడా విశ్వసించినట్లుగా అక్కడ రాయబడి ఉంది. కనుక ఈ ఉదయకాలమున మార్పు లేకుండా ఎవరిని కూడా మనం మార్చలేం. ప్రభు కంటే మనము నిజంగా మరి మన జీవితంలో దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామో, ఏది మనని ఏలుబడి చేస్తుందో, దేని మీద మన మనసుందో దాన్ని మనం గ్రహించకపోతే మనం ప్రభువును సంతోషపెట్టలేము, ప్రభు యొక్క పని గురించి ముందుకు వెళ్ళలేము, అనేకులకు మనము సాక్ష్యం వేయలేము. చూసారా, ఆ స్త్రీ తన యొక్క పనులన్నీ కూడా మానేసింది, ఆ సాంగత్యాలు మానేసింది, అనేకుల్ని ప్రభు దగ్గరికి తీసుకుని ఆ నాటి నుండి నేటి వరకు ఆమె జీవ గ్రంథంలో రాయబడ్డది. కనుక ఈ ఉదయకాలమున అలాంటి మార్పు కలిగిన వారిగా ప్రభు కొరకు జీవించడానికి ఆశపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యానికి స్తోత్రాలు. నిజముగా తండ్రి, ఆ సుకారు ఊరిలో ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీని మీ మాటల ద్వారా ఎంతగానో మీరు మార్చి ఉన్నారు ప్రభు, నీకు స్తోత్రాలు. అవును నాయన, మీ మాట మనుషులను మార్చేది ప్రభా, మీ మాట పవిత్రమైంది, మీ మాట సత్యమైంది ప్రభా. మీ మాటను బట్టి ఆ ఊరినే మార్చగలిగింది ప్రభు. ఆ రోజు నుండి మొదలుకొని ఆయన ఈ రోజు వరకు ఆమె సాక్ష్యం వినబడుతూనే ఉంది. అవును ప్రభా, మా జీవితాల్లో నీకు ప్రాధాన్యతనియకుండగా, మా జీవితాల్లో లోకానికి కేటాయించి నిన్ను సంతోషపెట్టలేం, నిన్ను చూపెట్టలేం ప్రభు, నీకు స్తోత్రాలు. నీకు వ్యతిరేకమైన విషయాలు మానుకొని నిజంగా బలా నమ్మకమైనటువంటి మంచి దాసులుగా, మంచి దాసురాలుగా, మంచి బిడలుగా నీ కొరకు జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.